ముఖ్యమంత్రి గారు ఇలా పర్యటనలు పోతున్నారు, వెళ్ళాలి. ఎంత ముఖ్యమంత్రి గారు ఎంత తిరుగుతే అంత మంచిది. వీఆర్ నాట్ అగెనెస్ట్ టు దట్. కానీ ఇలా ఎన్నికల కోడ్ను ఉల్లంఘిస్తా ఉన్నారు. రాష్ట్ర ఎన్నికల సంఘం నిద్రపోతా ఉందా? రాష్ట్ర ఎన్నికల సంఘం నియమ నిబంధనలు చూసే బాధ్యత లేదా అని నేను అడుగుతా ఉన్నా. ముఖ్యమంత్రి గారు ఇలా ఏం శంకుస్థాపన చేస్తుండ్రు? ఒక ఇరిగేషన్ ప్రాజెక్టుకు కొడంగల్ నారాయణపేట లిఫ్ట్కు శంకుస్థాపన చేస్తున్నారు. ఆ నీళ్లు ఎక్కడ పారుతాయి? గ్రామాల్లో కదా పారేది. నేను మున్సిపాలిటీల కొబ్బరికాయ కొడుతున్న కోడ్ వర్తించదంటే ఏదైనా ప్రత్యక్షంగా పరోక్షంగా ప్రజలను ప్రభావితం చేసేది ఎన్నికల కోడ్లోకి వస్తుంది. ఆ మీటింగ్కి వచ్చిన మహిళా సంఘాలను ఐకేపీ వాళ్ళే ఆర్గనైజ్ చేసిండ్రు. మహిళా సంఘాలకు బస్సులు పెట్టి తోలుకొచ్చింది ఎవరు? గ్రామాల నుంచి తోలుకొచ్చిండ్రు. మహిళా సంఘాలను అధికారులు తోలుకొస్తున్నారు. ఇవాళ మీరు శంకుస్థాపన చేస్తున్న రోడ్లు కావచ్చు, ఇరిగేషన్ ప్రాజెక్టు కావచ్చు, ఇవన్నీ కూడా గ్రామాల గుండా వెళ్లేటువంటివే, గ్రామాల ప్రజలను ప్రభావితం చేసేటియే. 2 ఏళ్ల నుంచి ఏం చేసినావు? తిరగకుండా. ఇప్పుడు ఓట్లప్పుడే సర్పంచ్ ఓట్లను ప్రభావితం చేసే విధంగానే ఎందుకు తిరగాల్సి వస్తుంది? మరి రాష్ట్ర ఎన్నికల సంఘం దీన్ని పరిశీలించడం లేదా? తక్షణమే రాష్ట్ర ఎన్నికల సంఘం రివ్యూ చేయాలి, పోలీసుకు డైరెక్షన్ ఇచ్చి కేసు నమోదు చేయాలి, తగిన చర్యలు తీసుకోవాలి. భవిష్యత్తులో జరిగే పర్యటనల మీద కూడా రివ్యూ చేసి ఎన్నికల సంఘం అనుమతి తీసుకున్న తర్వాతనే వెళ్లాలి.